హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి డైరీస్. ఈరోజు వ్లాగ్లో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. చిన్న ఉసిరికాయలతో పప్పు అన్నమాట. మనకి సమ్మర్ స్టార్ట్ అవ్వగానే కొంచెం మార్చ్ ఏప్రిల్లో మంచిగా ఉసిరికాయలు వస్తాయి కదా, ఊరబెట్టుకొని తినచ్చు ఉప్పు కారంతో. ఇంకా పచ్చళ్ళు కూడా చేసుకుంటారు, అలాగే పప్పు కూడా చేసుకుంటారు. పెసరపప్పు వేసుకుని చిన్న ఉసిరికాయలతో పప్పు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో ఆ రెసిపీ చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ కానీ కడాయి కానీ పెట్టి అందులో నానబెట్టిన పెసరపప్పుని మొత్తం వేసుకుని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని అది కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒక 60% ఉడికించుకోవాలన్నమాట. అంటే మనకి తెలిసిపోతుంది. ఒక పెసరపప్పు బద్ద తీసుకొని జస్ట్ ఇలా నలిపితే కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట. అప్పుడు అందులో ఉసిరికాయలు వేసుకోవాలి. ఉసిరికాయలు మా చెట్టు అనమాట, మా ఇంట్లో చెట్టు ఉంది, చిన్న ఉసిరికాయల చెట్టు. ఆ చెట్టు నుండి కోసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నవి. చిన్న ఉసిరికాయలతో పాటు పచ్చిమిర్చి చీలికలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆ ఉసిరికాయలు మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు దాన్ని కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఉసిరికాయలు ఉడికాయో లేదో టెస్ట్ చేసుకోవాలి. ఒక ఉసిరికాయ తీసి దాన్ని కొంచెం నలిపితే అది పేస్ట్లా అవుతుందన్నమాట. చూసారు కదా వీడియోలో, నేను ఉసిరికాయని గరిటెలోకి తీసుకుని స్పూన్తో ఇలా నలుపుతున్నాను. అది పేస్ట్లా అయిపోయింది. ఇలా అయ్యే వరకు కుక్ చేసుకున్నాక కొన్ని ఉసిరికాయలు మొత్తం మ్యాష్ చేయాలన్నమాట. అన్ని ఉసిరికాయల కింద ఉంచకూడదు. ఉసిరికాయలు అలాగే ఉంచేస్తే మనకి పులుపు తగలదు కదా, సో కొన్ని మ్యాష్ చేసుకోవాలి. ఇలా ఉన్న ఉసిరికాయలు అన్నిట్లో హాఫ్ మ్యాష్ చేసుకున్నాను, హాఫ్ ఉంచాను. ఇప్పుడు ఆ పప్పు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దాన్ని బౌల్లోకి తీసేసుకుంటున్నాను. తీసుకుని ఇప్పుడు దానికి తాలింపు వేయాలి. బౌల్లోకి తీసుకున్న పప్పులో నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. తర్వాత పైన తాలింపు యాడ్ చేస్తాను, ఎందుకంటే కొత్తిమీర మీద నూనె పడితే అది కూడా కొంచెం క్రిస్పీ అవుతుంది కాబట్టి. తాలింపు కోసం స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో వెల్లుల్లిపాయ రొబ్బలు వేయాలి. అవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి కొంచెం ఎర్రగా వేగాక ఇప్పుడు అందులో ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు, ఎండుమిరపకాయ, చిటికెడు ఇంగువ కంపల్సరీ అండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకొని అవి తాలింపు మొత్తం చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ పోపును మొత్తం పప్పులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే ఉసిరికాయ పప్పు రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. దీన్ని పల్చగా కూడా చేసుకుంటారు. నేను కొంచెం ముద్దగా చేసి చారుతో తిన్నాను, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.